మీ గ్రామస్తుడా? దేవరపల్లి. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? అతనేమంటాడు మరి? అతనే మాట్లాడలేదు, అతను వాళ్ళ ఫాదరే మాట్లాడుతున్నారు, మంగళం దొర గారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కువారి నడిపించి అతను బినామీగా పెట్టుకున్నారండి శ్రీధర్ ప్రసాద్. బినామీ లెక్కే అండి. ఆ ఇంకోడు డబ్బు అయితే అక్కడ పెట్టుబడి పెడుతున్నాడు. అనకాపల్లి నుంచి అక్కడి నుంచో వచ్చారు, సత్యనారాయణ రెడ్డి అనేసి అతను అనుచరులట్టు. అది ఇప్పుడైతే గత నెల రోజుల క్రితం మాకు హెవీ బ్లాస్టింగ్ అయ్యిందనేసి మేము కొత్త కూడెమెట గ్రామస్తులు అందరూ ఏకమై ఆపేసామండి. అది ఆపిన తర్వాత వచ్చి చాలాసార్లు గ్రామానికి వచ్చి ప్రెజర్ పెట్టారు, మాకు నడిపించుకుంటాము, డబ్బు ఆశ చూపో ఇంకోలాగా రకరకాలుగా మాకందరికీ అదే ప్రయత్నించారు. కానీ అప్పటికే మేము ఎవరము మాకు ఇంకా చాలా సమస్యలు ఏర్పడుతుంది, ఇదైతే మాకు వద్దు, ఇంకా ఆపేసేయండి, వెళ్ళిపోండి, మేము ఇంకా మీకు అవకాశం ఇవ్వడానికి లేదు అనేసి మేము అదే చెప్పాం. అప్పుడు ఇంకా అది ఇది కాక లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు తెలిసిన వాళ్ళది మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎవరు ఇచ్చారో తెలీదు. సిఏ గారు అయితే మాకు ఎవరు చెప్పలేదు, మేము మా అంతటి మేమే పిలుస్తున్నాం అంటున్నారు. అలాంటప్పుడు అతను పేరు పెట్టి ఒక్కొక్కరిని అలా పిలవడం పనేటి అనేసి మేము ప్రశ్నించి ఈరోజు ఒక్కొక్కరికి ఇప్పటికొచ్చి 3 డేస్లో ఒక ఇద్దరికి పిలిపించారండి సింగిల్గానే. అతనికి ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేది మాకు మా గ్రామస్తులు వెళ్ళిన వాళ్ళు చెప్పారు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిపిస్తే ఇలాగే మాట్లాడతారు, బెదిరింపు చర్యలు ఏర్పరిచి అలాగే ఏదో రకంగా కన్విన్స్ చేసి మమ్మల్ని ఒప్పించడానికైతే ప్రయత్నాలు చేశారు. ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఇలా అయితే ఒక్కొక్కరు వెళ్తే ఎలా అయినా వాళ్ళని కన్విన్స్ చేసి అది వాళ్ళు క్వారీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేలా చేస్తారన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కొత్త కుడిమెట గ్రామస్తులందరూ ఏకమై ఈరోజు సిఏ గారు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, అతను ఏమంటున్నారు ఏంటి పరిస్థితి అనేసి వచ్చాం. వచ్చిన తర్వాత సిఏ గారు కూడాను ఏదో రకంగాను ఇప్పుడు ఆ క్వారీ ఓనర్ గారు ఇంత ట్యాక్స్ కట్టేశారు గవర్నమెంట్కి, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కంపల్సరీ మీరు ఎక్కడ వెళ్ళినా ఏ అధికారికి వెళ్ళి లెటర్స్ ఇచ్చినా కంపల్సరీగా ఇది క్వారీ అయితే రన్ అవ్వాలి. ఈ డిసెంబర్ నెల వరకు 2025 డిసెంబర్ నెల వరకు రన్ అవ్వాల్సిందే, మీరు ఎక్కడికి వెళ్ళినా అవ్వదు అనేసి అయితే సీఏ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ మేము మాకు గ్రామస్తులు అయితే మేము అనుకునేది అయితే సరేనండి అలా అంటున్నారు కదా, మేము మాట్లాడుకొని మా ప్రయత్నం లేదు మేము చేస్తాం, మేము ఆపడానికి అయితే మాకైతే ఆపే హక్కు ఉంది, మా గ్రామస్తులు మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఆపే హక్కు ఉంది, మీరు ఏమన్నా సరే. కృష్ణ అండి, మాది కొత్తాపు గ్రామం, మాది గబ్బాంగ్ పంచాయతీ. ఈ నల్లరాయి కోరి దేవరపల్లి కురుడెమెట్టు కొత్తాపు పరిధిలో అక్రమంగా నడిపిస్తున్నారు. దానికి మేము ఊరి వాళ్ళందరూ ఏకమై కోరు ఆపడానికి మేము ప్రయత్నిస్తుంటే మాకు చాలా రకాలుగా ఆ కోరి ఉండడం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు ఉందండి. ఒకటి ప్రాణ నష్టం జరుగుతుంది, అలాగే ఆస్తి నష్టం జరుగుతుంది, అలాగే మా పంట నష్టం కూడా జరుగుతుందండి. ఇలాంటి ఇబ్బందులు చాలా రకాలుగా గతంలో జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చనిపోయారు. ఆ హెవీ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఆ కెమికల్ పొగ పీల్చుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు ప్రాణహాని జరిగింది. అలాగే బాలింతలు 8 మంది పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. ఇలాంటి నష్టం జరుగుతున్న సమయంలో గ్రామస్తులందరూ ఏకమై మేము కోరి ఆపితే మళ్ళీ అక్రమంగా మాకు బెదిరింపులు చేస్తున్నారండి. అలాగా చాలా రకాలుగా బెదిరింపులు చేసి మళ్ళీ రన్ చేస్తామంటున్నారు. కావున మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మేము గ్రామస్తులందరూ కోరుకుంటున్నాము. అదే కలెక్టర్తో కూడా కలవాలనుకుంటున్నాము. అలాగే చేయడం వల్ల మా ప్రాణాలకి చాలా రకాలైనటువంటి హాని జరుగుతుందండి. ఆరోగ్య సమస్యలు అయితేనేమి, పంట నష్టం అయితేనేమి, అలాగే ఆస్తి నష్టం అయితేనేమి. ఆస్తి నష్టం అయితే మా ఇల్లంతా గోడలంతా పగిలిపోయి, అలాగే టీవీలంతా పగిలిపోయి సన్నసైడ్లుకున్న ఆస్తులన్నీ తప్పెలలు కానీ ఇలాంటి వస్తువులు పెట్టుకున్న దాన్ని కింద పడి మా మీద పడుతుందండి. దాని ద్వారా మేము గాయాలు కూడా పాలవుతున్నాము. అలాగే చాలామంది
గర్భిణీ స్త్రీలు ఆ కెమికల్ పొగ పీల్చుకోవడం వల్ల ఆ పొగ పీల్చుకొని చాలామంది గర్భిణీ స్త్రీలు కూడా దానివల్ల ఆరోగ్యం చెడిపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారండి. అలాగే బాలింతలు ఈ గతంలో ఈ కోరి రన్ను చేయడం వల్ల గతంలో బాలింతలు 8 మంది మరణించడం జరిగిందండి. దానికి కూడా కోరి యజమానులు వీళ్ళందరూ ఎవరు దానికి స్పందించలేదు. అలాగే ఇప్పుడు కూడా మా గ్రామంలోనే మేమందరూ ఏకమై కోరి ఆపడానికి అందరూ ముందుకొస్తే ఇప్పుడు పోలీసులు సిఐ ద్వారా మా అందరికీ బెదిరింపులు జరుగుతుందండి. ఇలాగా దీనికి పరిష్కరిస్తారనేసి మేము అధికారులు ముందుకు తీసుకొస్తే అధికారులు కూడా వారి వైపు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారండి. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి అలాగే రాజకీయ యంత్రాంగం అయితేనేమి వీళ్ళందరితో మేము గ్రామస్తులంతా కలిసి ఉమ్మడిగా మేము మళ్ళీ ఈ కోరి ఆపేయాలనేసి గ్రామస్తులందరూ మాట్లాడి ఈ కోరి ఆపడానికి మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి పెట్టాలని అనుకుంటున్నాం అందరం. ఈ అవకాశం ఇచ్చిన T9 అన్ని రిపోర్టర్లందరికీ నమస్కరించుకుంటున్నాం. కృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. కురుడెమెట్టు దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో నల్లరాయి కోరి అనేది పేల్చడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ క్వారీ పేల్చడం వల్ల దాదాపు హెవీ బ్లాస్టింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు మరణించినటువంటి పరిస్థితి ఉంది, గర్భిణీలు మరణించినటువంటి పరిస్థితి ఉంది, ఇల్లు పగుళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది, లేదు టీవీలు కూడా పగిలిపై నేలపడినటువంటి సందర్భాలు అనేకం ఉంది. వీటిపై అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా నల్లరాయి కోరి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం, కోరి ఆపాలని చెప్పేసి ఈరోజు పాడేరులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు నల్లరాయి కోరి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా అధికారులు దృష్టికి తీసుకెళ్తా ఉన్నా కూడా కనీసం దాని మీద దృష్టికి పెట్టకపోవడం, ఆ నల్లరాయి కోరి పరిధిలో గ్రామాల్లో పర్యటించకపోవడం ఇది చాలా దుర్మార్గం. ఇది ఎందుకంటే నల్లరాయి కోరి వల్ల ఈరోజు ఆ కోరి యాజమాన్యాలకు లబ్ధి జరుగుతుంది తప్ప ఈరోజు కోరి వల్ల ఆ గ్రామంలో పండే పంటలంతా కూడా పూర్తిగా కలుషితమై ఈరోజు వాళ్ళకి ఎటువంటి పంటలు పండకుండా ఈరోజు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కాఫీ మిరియాలంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది, వరి అంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం వాటి మీద నష్టపరిహారం కూడా చెల్లించే పరిస్థితిలో ఈరోజు ఆ కోరి యజమానులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కనుక తక్షణమే ఆ నల్లరాయి బ్లాస్టింగ్ వల్ల అనేక మంది ప్రాణ నష్టం జరిగింది, చిన్నపిల్లలు మరణించడం జరిగింది, బాలింతలు మరణించడం జరిగింది, గర్భిణీలు మరణించడం జరిగింది, అనేక నష్టం ఉంది. కాబట్టి ఆ తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, హెవీ బ్లాస్టింగ్ వల్ల దాని స్మోక్ తక్షణమే ఆ కోరి నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో గ్రామస్తులు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్యగా పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం. ఆ పోరాటానికి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ప్రత్యక్ష పోరాటంలో కూడా పాల్గొంటామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసీలకు నష్టం జరిగే కోరి తక్షణం ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పిలుస్తున్నారు 3 రోజులు అంటే ఒకరు చొప్పున. ఈరోజు అయితే మా అందరు పిలిచారు. ఇలా కాదు 10 మంది రమ్మన్నారు, కానీ ఊళ్ళో మొత్తం అందరం వచ్చే మరి ఏం జరుగుతుందో అసలు ఇక్కడ అనేసి వచ్చాం సార్. ఇక్కడ మొత్తం అన్నీ విన్నవించుకున్నాం సీఏ గారికి, మా బాధ అంతా చెప్పుకున్నాం సార్. ఖచ్చితంగా కోరి రన్ చేయాలని చెప్పారు సార్. అది అలా ఒప్పుకోము, మాకు చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది సార్. మీరు మా పరంగా ఉండి ఆలోచించామని కూడా చెప్పాము. మరి ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదండి మాకు. అందుకబట్టి మాకు పిల్లల దైవాలు కూడా మాకు కావాలి సార్, మాకు సపోర్ట్ కావాలి. మేము ఎంత దాకా వెళ్తాం సార్, కలెక్టర్ దాకా ఏంటైనా సేమని చేస్తాం సార్. మేము అదంతా మేము గ్రామస్తులతో ఏకమైపోయి మీకపై నుంచి దీనికి మేము తల వంచామని అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా చేస్తాం సార్. ముందు ఎక్కడి దాకా వెళ్ళమని వెళ్తాం, ఎందుకంటే మా పిల్లలు మా ఊరు వాళ్ళు భవిష్యత్తు అంతా మాకు కావాలి సార్. ఇకపై నుంచి అది జరగకుండా మేము చూసుకుంటామని అనుకుంటున్నాం సార్.